పాల్ యంగ్ గారు ఎంతమంది తెలుసు? ప్రపంచంలో పెద్ద సంఘం అంటే ఆయనది దక్షిణ కొరియా దేశంలోని సియోల్ ప్రాంతంలో. ఆయనకు ఒక కొడుకు ఉంటాడు. కాలేజ్ ఒక క్యాంపు వాళ్ళు ఒక ఎక్స్కర్షన్ కు బయటికి వెళ్తారంట. అక్కడ వెళ్తే అక్కడ విషపూరితమైంది ఏదో తిని ఈ కుమారుడు చనిపోతాడండి. చనిపోతే పరలోకానికి వెళ్తాడు. అయితే అది పోగానే దేవుడు ఆ పాల్యాంగి కుమారుడు ఏమంటాడంటే, నువ్వెందుకు వచ్చినావు? లేదు, నువ్వు నా దగ్గరకు వస్తే ఇప్పుడు నేను మీ నాన్నను కలుసుకోవడానికి నేను పోతున్నా. అప్పుడు మీ నాన్నకి విషయం తెలిసి నా కుమారుని ఎందుకు అంత తీసుకుని నేను ముఖం పెట్టుకుని మీ నాన్నకు నేను సమాధానం చెప్పాలని తిరిగి ఆయన ఆత్మను తిరిగి ఆయన శరీరంలో పంపిస్తాడు. తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఉండి శ్రేష్టతను పిల్లలకు బోధిస్తే ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితులు పోయినా తిరిగి దేవుడు ప్రాణం తీసుకొచ్చి మళ్ళీ ఇస్తాడు.